2025 బుల్ రన్ మాత్రం చాలా దగ్గరలో ఉంది. బట్ మెనీ పీపుల్ డోంట్ నో వాట్ ద క్రిప్టో యాక్చువల్లీ ఈజ్. సో ఈ సిరీస్, ఈ 10 ఎపిసోడ్ సిరీస్లో మీకు క్రిప్టో యాక్చువల్గా ఎలా స్టార్ట్ చేయాలి అండ్ క్రిప్టో బిగినర్ టు ప్రో ఎలాంటి మిస్టేక్ చేయకుండా, లాస్ అవ్వకుండా మనం క్రిప్టోలో ఎలా స్టార్ట్ చేయాలనేది ఈ 10 సిరీస్ ఎపిసోడ్లో మీకు ఎవ్రీ జర్నీ అయితే అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిన ఒకటే థింగ్, ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ ఆఫ్ ది సిరీస్లో మీకు మాత్రం యాక్చువల్గా క్రిప్టో అంటే ఏంటిది, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఒక బిగినర్ టు ప్రో లెవెల్గా ఎలా వెళ్ళాలనేది మీకు క్లియర్గా ఈ సిరీస్లో అర్థమవుతుంది. సో మీరు చేయాల్సింది ఒకటే థింగ్, ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బాల్ లాంచ్ చేసుకోండి. డైలీ వీడియోస్ ఇలాంటివి మా ఛానల్ నుంచి మీకు డైలీ వస్తూనే ఉంటుంది. The information shared in the video is purely for educational and information purposes, and it is not financial advice. Cryptocurrency investments are highly risky, and market conditions can be changed rapidly. Always do your own research and consult a professional before making any decisions. సో ఫస్ట్లీ వాట్ ఈస్ క్రిప్టో? క్రిప్టో అంటే ఏంటిది? డిజిటల్ మనీ ఆన్ బ్లాక్ చైన్. క్రిప్టో అంటే డిజిటల్ మనీ బ్లాక్ చైన్. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నవి, ఆ రెగ్యులర్గా మనం యూజ్ చేసే బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, మనం 1-on-1 ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మిడిల్లో బ్యాంక్స్ ఉంటాయి, ఇంట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు నా బ్యాంక్ నుంచి మీ బ్యాంక్కి, మీ బ్యాంక్ నుంచి నాకు ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి బ్యాంక్స్ ఉన్నవి. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఎక్కువగాను. కమింగ్ బ్యాక్ టు నోట్స్, రూపీస్ తర్వాత మనం ఎక్కువగా చూసేది ఇప్పుడు ఆన్లైన్ మనీ, ఎక్కువగా ఉన్న బ్యాంక్ ఇంట్రాక్షన్ మధ్య ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో ఫర్దర్గా ఇప్పుడు మనకి మిడిల్లో బ్యాంక్స్ ఉన్నవి. ఈ బ్యాంక్స్ లేకుండా డీసెంట్రలైజ్డ్గా చేసేదే క్రిప్టో. ఎలాంటి మిడిల్ మెన్స్ లేకుండా, ఎలాంటి బ్యాంక్స్ లేకుండా ఇదిగా చేసేదే మాత్రం క్రిప్టో. సో దీంట్లో మెయిన్లీ బిట్ కాయిన్, డిజిటల్ ఫస్ట్ మనీ, ఇది ఫస్ట్ మనీ అని చెప్పొచ్చు. క్రిప్టోలో ఫస్ట్ ప్రోడక్ట్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ తర్వాత ఇంకోటి ఇథీరియం, స్మార్ట్ కాంట్రాక్ట్ బిల్డ్ చేయడానికి ఇథీరియం యూజ్ చేస్తారు. సో ఇది క్రిప్టో, డిజిటల్ మనీ ఆన్ బ్లాక్ చైన్. క్రిప్టోలో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి టోకెన్, ఇంకోటి కాయిన్. కాయిన్, టోకెన్, ఈ రెండు అంటే ఏంటిది, అసలు కాయిన్ అంటే ఏంటిది ఫస్ట్ తెలుసుకుందాం. కాయిన్ అంటే ఇప్పుడు బిట్ కాయిన్, ఇథీరియం కాయిన్ అండ్ సోలోనా కాయిన్. ఇవేంటంటే వీటికి ఓన్ బ్లాక్ చైన్స్ మీద రన్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇథీరియంకి ఈథర్ స్కాన్ లాంటి ఈథర్ బ్లాక్ చైన్ ఉంది, సోలోనాకి సోలోనా బ్లాక్ చైన్ ఉంది. ఈ విధంగా బిఎన్బి అనే కాయిన్కి బిఎన్బి బ్లాక్ చైన్ ఉంది. సో ఈ విధంగా ఓన్ బ్లాక్ చైన్ మీద వర్క్ అయ్యే కాయిన్స్. అండ్ వీటి మీద ఎగ్జాంపుల్ మీమ్ కాయిన్స్, గేమింగ్ కాయిన్స్, ఏఐ కాయిన్స్, ఆర్డబ్ల్యూఐ, ఇలాంటి నరేటివ్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి టోకెన్స్. ఈ కాయిన్స్ మీద ఎగ్జాంపుల్ సోలోనాలో చాలా టైప్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్ ఉండడం, ఇథీరియంలో కూడా చాలా టైప్ ఆఫ్ యూటిలిటీ కాయిన్స్ ఉండడం, అండ్ సోలోనాలో ఏఐ కాయిన్స్ ఉండడం. ఇవన్నీ ఏంటంటే టోకెన్స్. ఈ విధంగా కాయిన్కి టోకెన్కి మధ్యలో డిఫరెన్స్. అండ్ ఇవి మీరు ఎప్పుడైనా ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు కాయిన్ ఏంటో టోకెన్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇంకో మీకు క్వశ్చన్, మీమ్ కాయిన్ అంటే కాయినా టోకెన్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటారు, మీమ్ కాయిన్ అని పిలుస్తున్నాను, కాయినా టోకెనా కింద కామెంట్ చేయండి. అండ్ కాయిన్ అయితే ఎందుకు, టోకెన్ అయితే ఎందుకు కూడా కింద మెన్షన్ చేయండి. సో ఈ విధంగా ఒక కమ్యూనిటీ లేదా ఇంకో యూటిలిటీ లేదా నరేటివ్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్ ఇవి ఉంటాయి అంటే వాటిని టోకెన్స్ అంటారు. సో వీటిలో ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే కాయిన్స్ అంటే ఇథీరియం, సోలోనా, బిఎన్బి, ఇంకా ఏ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయో మీరు అందరికీ తెలుసు. కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ క్రిప్టో, మనకి ఎవ్రీ డాటా ఉంటుంది క్రిప్టోకి సంబంధించింది. వై క్రిప్టో ఈజ్ ఇంపార్టెంట్, క్రిప్టో ఎందుకు ఇంపార్టెంట్? సో దానికోసం నేను 3 రీజన్స్ చెప్తాను. 3 రీజన్స్. ఫస్ట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్లో మధ్యలో బ్యాంక్ ఉంటుంది. అదే మనం డీసెంట్రలైజ్డ్ క్రిప్టో యూజ్ చేసుకుంటే ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా 1-on-1 వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఇది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం మేజర్గా చాలా టైప్స్ ఆఫ్ ఫీజెస్ చూసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి ఏ ప్లేసెస్కైనా క్రిప్టో వాలెట్ అడ్రస్ ఉంటే మనం ఇన్స్టెంట్గా అనేది సెండ్ చేసుకోవచ్చు. సో థర్డ్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, మ్యాసివ్ గ్రోత్ పొటెన్షియల్. ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ అనేది చూస్తుంటే లాస్ట్ 1 yearగా ఎంత గ్రో అయిందో మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎక్కడో $40,000, $30,000, $20,000 ఉన్న బిట్ కాయిన్ 1,20,000 ప్లస్ వెళ్ళింది కదా. సో ఈ విధంగా మ్యాసివ్ గ్రోత్ చూసాం. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఎందుకు మ్యాసివ్ గ్రోత్ అని మెన్షన్ చేశానంటే, ఇథీరియం కాయిన్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి తర్వాత అంటే 4 years తర్వాత ఇథీరియం ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. అండ్ ఇథీరియం ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతే ఆల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ సీజన్లో మినిమం టు మినిమం 10x 100x అనేది ఈజీ పాసిబిలిటీస్ ఉంటాయి. సో మ్యాక్సిమంగా గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమైజ్ గ్రోత్ అని మెన్షన్ చేశాను. సో క్రిప్టో అనేది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బిట్ కాయిన్, ఇథీరియం, సోలోనా గురించి తెలుసుకున్నాం. సో ఇథీరియం అయినా, సోలోనా అయినా, బిట్ కాయిన్ అయినా ఎలా వర్క్ అవుతుంది సింపుల్గా చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా, ఇప్పుడు రెగ్యులర్ చేసే ట్రాన్సాక్షన్, నా మొబైల్ టు ఇంకో మొబైల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే
బ్యాంక్ లెడ్జర్‌లో ఎలా నోటిఫైడ్ అవుతుందో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మనం చెక్ చేసుకోవచ్చు కదా! సో, మనకి కొన్ని ట్రాన్సాక్షన్‌కి యాక్సెస్ ఉంటవి. లేదంటే బ్యాంక్‌కెళ్ళి మనం దానికి సంబంధించిన డాటా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా బ్యాంక్ లెడ్జర్‌లో ఎలా నోటిఫైడ్ అవుతుందో మనం చేసే ప్రతి ఒక్క క్రిప్టో ట్రాన్సాక్షన్, ఈవెన్ బిట్‌కాయిన్, ఈథీరియం ఇలాంటి చేసే ట్రాన్సాక్షన్ ఏదైతే బ్లాక్ చైన్‌లో డిజిటల్ లెడ్జర్‌లో స్టోర్ అవుతుంది. సో, దట్స్ వై బిట్‌కాయిన్ అనేది ఇలా సింపుల్‌గా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం చేసే ట్రాన్సాక్షన్ అనేది బిట్‌కాయిన్‌కి సంబంధించిన ఏదైతే బ్లాక్ చైన్ ఉందో దాంట్లో. ఇప్పుడు ఈథర్‌స్కాన్‌లోకెళ్తే ఈథీరియంలో చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది మనం ఫైండ్ చేసుకోవచ్చు. సోలోనా అనేది. సో, ఎగ్జాంపుల్ బిట్‌కాయిన్‌లో చూసుకున్నట్టయితే పేమెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు బిట్‌కాయిన్ ప్రీవియస్‌లో ఈథీరియం లేనప్పుడు బిట్‌కాయిన్‌లో వన్ ఆన్ వన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ లాంటి ట్రాన్సాక్షన్ చేసుకున్నాం. బట్ ఈథీరియం వచ్చేసిన తర్వాత ఈథీరియంలో నాట్ ఓన్లీ ట్రాన్సాక్షన్, ఈథీరియం అనేది డీయాప్స్ చేసుకోనికి అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ ఒక బ్లాక్ చైన్‌లో స్టోర్ చేయనికి అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ చేసే దానికోసం. ఈ విధంగా ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ఈ విధంగా ఈథీరియం యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సోలోనా. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, ఈథీరియంలో ట్రాన్సాక్షన్ చేద్దామన్నా ఈథీరియంలో ఫీజెస్ ఎక్కువ పడతవి. గ్యాస్ ఫీజెస్ ఎక్కువ పడతవి. గ్యాస్ ఫీజెస్, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ మీరు ఫర్దర్ ఎపిసోడ్‌లో నేర్చుకుంటారు. ఫస్ట్‌లీ ఇక్కడ గ్యాస్ ఫీజెస్ ఈథీరియంలో పడతవి. బిట్‌కాయిన్‌లో ట్రాన్సాక్షన్ లేట్ అవుతవి. వీటన్నిటికన్నా ఫాస్ట్‌గా ఏది సోలోనా. ఫాస్ట్‌గా ట్రాన్సాక్షన్ అవుతుంది. చీప్ ఫీస్ తోటి అవుతుంది. అండ్ చాలా తక్కువ ఫీస్ తోటి సోలోనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీమ్ కాయిన్స్, ఏఐ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ మనం ఎక్కువ చూడొచ్చు. ఈథీరియం, సోలోనా చూసుకోవచ్చు. సోలోనాలో ఎక్కువగా ఉంటవి. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలంటే మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ లేదా సోలోనాలో, ఈథీరియంలో, బిట్‌కాయిన్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మీరు పర్మనెంట్‌గా బ్లాక్ చైన్‌లో స్టోర్ అవుతుంది మీ ట్రాన్సాక్షన్. మీరు వెళ్లి పబ్లిక్ బ్లాక్ చైన్‌లో తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీ వాలెట్ అడ్రెస్ యూజ్ చేసుకొని. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలనే క్వెషన్ ఉంటుంది. వేర్ యూ ఫిట్ ఇన్ అంటే మీరు ఎలా స్టార్ట్ చేయాలి? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో, ఇప్పుడు మాసివ్ ఆల్ సీజన్ అయితే ఉంది మనకు అప్‌కమింగ్ మంత్స్‌లో. దానికన్నా ముందు ఫస్ట్‌లీ మీరు బిగినర్ అయితే మీకు నా సైడ్ నుంచి స్టార్ట్ చేసే సజెషన్ ఏంటంటే ఫస్ట్‌లీ ఒక ఎక్స్‌చేంజ్ పిక్ చేసుకోండి. అండ్ మేజర్ ఎక్స్‌చేంజెస్‌ని పిక్ చేసుకోండి. కొత్త ఎక్స్‌చేంజెస్‌లోకి వెళ్ళకండి. సో, మేజర్ ఎక్స్‌చేంజెస్‌ని పిక్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ బైనాన్స్ లాంటి ఎక్స్‌చేంజెస్ పిక్ చేసుకోండి. వాలెట్ అక్కడ అడ్రెస్ క్రియేట్ చేసుకోండి. అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఎవ్రీ ట్రాన్సాక్షన్‌గా అయిన ఎవ్రీథింగ్ అక్కడ మనం చూసుకోవచ్చు. మన ఐఎన్ఆర్ నుంచి కూడా మనం బై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యూఎస్‌డిటీ అక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే వాలెట్. ఒక వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈథీరియం బ్లాక్ చైన్ లేదా సోలోనా బ్లాక్ చైన్‌లో మేజర్ కాయిన్స్ అనేది మనం ఎక్స్‌చేంజ్‌లో చూసుకోవచ్చు. బైనాన్స్ లాంటి ఎక్స్‌చేంజెస్‌లో. ఇక్కడ లేని కాయిన్స్ అయినా, కొన్ని మంచి ప్రాజెక్ట్స్ అయినా, పెద్ద ప్రాజెక్ట్స్ అయినా మనం ఈ ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అవ్వకముందు మనం వాలెట్‌లో కూడా బై చేసుకోవచ్చు. అండ్ వాలెట్‌లో టైప్స్ ఆఫ్ థింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బైనాన్స్ లాంటి ఎక్స్‌చేంజెస్‌లో చేసుకుంటే మనకి ఎక్స్‌చేంజ్ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే మేజర్ అనదర్ ఎక్స్‌చేంజ్ చేసినా గాని ఎక్స్‌చేంజ్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఇక్కడ వాలెట్ ఏస్తే ఏమైతుంది వాలెట్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కొత్త వాళ్ళైతే మార్కెట్‌లోకి కొత్తగా ఎంటర్ అవుతే సో, మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. అంటే స్మాల్ క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయండి. మీరు బిగినర్ అవుతే జస్ట్ బేసిక్ అమౌంట్‌తో స్టార్ట్ చేసుకొని మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది స్టార్ట్ చేయండి. సో, అది ఎక్స్‌చేంజ్‌లో అయినా, వాలెట్‌లో అయినా పిక్ చేసుకోవచ్చు. సో, ఇప్పటివరకు మనం క్రిప్టో అంటే ఏంటిది? అండ్ టోకెన్ అంటే ఏంటిది? బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో ఎలా వర్క్ అవుతుంది? అంతే కాకుండా మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్స్‌చేంజ్, వాలెట్ గురించి తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మాత్రం జస్ట్ బేసిక్ ఎపిసోడ్ 1. సో, ఇలాంటివి మాత్రం ఫుల్ డీప్ డైవ్‌గా ఒక 48 అవర్స్ ఆఫ్ కోర్స్ అయితే నేను బిల్డ్ చేశాను. సో, దాంట్లోకి మీకు యాక్సెస్ కావాలనుకుంటే మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. మీరు ఆ కోర్సెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీరు ఎవ్రీథింగ్ క్రిప్టోలో బిగినర్‌గా ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ బిగినర్ థింగ్స్ ఎలా ఉంటవి? అండ్ బిగినర్‌గా ఎలాంటి టూల్స్ యూజ్ చేసుకోవాలి? అండ్ తర్వాత ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ మన క్రిప్టోలో ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రిస్కీ తీసుకోవడం ఎలా? ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అలోకేట్ చేయాలి? సో, ఈ విధంగా అండ్ తర్వాత ఎండ్ ఆఫ్ ది అడ్వాన్స్‌లో మాత్రం మీరు ఆ కోర్స్ అడ్వాన్స్‌లో మీరు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అడ్వాన్స్‌గా ట్రేడింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఎండ్ ఆఫ్ ది కోర్స్‌లో మీరు ఒక వెబ్3 స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి? క్రిప్టో ప్రోడక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో అనేది మీరు నేర్చుకుంటారు. ఆ కోర్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. సో, ఇది ఈ రోజు వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ దీన్ని నేర్చుకుంటాం. అండ్ ఎపిసోడ్ 2 కోసం మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ. బై బై నౌ. జై హింద్.